హాయ్ అండి. ఈరోజు నేను తోటకూరతో పులుసుకూర అనేది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మా ఆయన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే తోటకూరతో పులుసుకూర అనే వీడియో కనిపించిందంట. ఇంకా వెంటనే ఆ వీడియో నాకు పంపించి రేపు లంచ్లోకి ఇలా చేయనైతే చెప్పారు. ఆ వీడియో నేను చూసిన తర్వాత పులుసుకూర అంటున్నారు, శనగపప్పు వేసి చేస్తున్నారు, ఎలా ఉంటుందో ఏంటో, శనగపప్పు లేకుండా నేను చేస్తానని చెప్పాను. అలా ఏం చేయకు, వాళ్ళు ఏమేమి వేశారో అవే వేసి చెయ్యి, ఏది మిస్ చేయకనైతే చెప్పారు. ఇంకా అలా అన్నాక కాదనకుండా సేమ్ వీడియో నేను ఫాలో అయిపోయాను. ఇది చాలా సింపుల్. తోటకూర నానపెట్టిన శనగపప్పు, టమాటాలు, ఉల్లిపాయలు, దంచిన వెల్లుల్లి, ఉప్పు, పసుపు, వాటర్ వేసి కుక్కర్లో 4-5 విజిల్లు రానివ్వాలి. తర్వాత మళ్ళీ వేరే గిన్నెలో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, దంచిన వెల్లుల్లి వేసేసుకొని కుక్కర్లో ఉడికించింది మొత్తం వేసి కొంచెం చింతపండు గుజ్జు వేసి వాటర్ మొత్తం ఎగిరిపోనివ్వాలి. నేను తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మరి మీరు ఎప్పుడైనా సరే ఇలా తోటకూరతో పులుసుకూర అనేది ట్రై చేశారా? కామెంట్ చేయండి. బాయ్ బాయ్.